ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ శిలువ శ్రమల ఆశీర్వాదాలు కలగాలని నా యొక్క ప్రార్థన విజ్ఞాపన. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బూడిద ఇదమ్మా, బూడిద. ఇది ఇంకో పేరు ఏంటి? బూడిద ఇంకో పేరు అమ్మా, బూడిదకు ఇంకొక పేరు. 2 రోజులు చెప్తున్నాను. మూడో రోజు భస్మము. ఇదమ్మా భస్మము. భస్మం అనగా బూడిద, బూడిద అనగా భస్మము. ఏమా, కాబట్టి మన హృదయాలు ప్రభుత్వం పెట్టి దేవుని వాక్యము జాగ్రత్తగా విని దానిని భద్రపరచుకోవాలని నా యొక్క విజ్ఞాపన. ఈ బూడిద అనేకమైనటువంటి సాదృశ్యాలకు గుర్తుగా ఉంది. అనేకమైన సాదృశ్యాలకు గుర్తుగా ఉంది. గత మొదటి రోజు నిన్నదినం కొన్ని సాదృశ్యాలు జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈరోజు కూడా కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథాల నుంచి తెలుసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు ద్వారా మీకు మనం చేస్తూ ఉన్నాం. బూడిద నీచమైనది. బూడిద నీచమైనది. ఇది తినడానికి పనిచేయదు, తినడానికి పనిచేయదు, వాడుకోవడానికి పనిచేయదు, దేనికి కూడా ఉపయోగించడానికి ఈ బూడిద విలువలేని వస్తువు, విలువలేనటువంటి వస్తువు. కాబట్టి నీచమైన మానవుడు, విలువలేని మానవుడు, పనికిరాని మానవుడు. ఈ నీచమైన మానవుని కొరకు, పనికిరాని మానవుని కొరకు, విలువలేని మానవుని కొరకు విలువైన వాడు పరలోకము నుంచి మనిషి రీతిగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్య సంచరించాడు. ఆయన ప్రజలలో తిరిగాడు, ప్రజలలో ఉన్నాడు. అందుని బట్టి దేవుని బట్టి మనకు విలువ వచ్చింది. ఎవరిని బట్టమ్మా? ప్రభుని బట్టి మనకు విలువ వచ్చింది. ఏమంటారు మనల్ని? వారు ప్రభు బిడ్డలండి అంటారు. ఏమంటారండి? ప్రభు బిడ్డలు, దేవుని బిడ్డలు, మరి ప్రభు నమ్ముకున్నటువంటి వారు అంటారు. కాబట్టి ఎప్పుడు వచ్చింది మనకు ఆ ఘనత? ఎప్పుడు వచ్చింది మనకు ఆ యొక్క విలువ అంటే, నీచమైన మన కొరకు యేసు ప్రభు గారి భూలోకానికి వచ్చి ఆయన ద్వారా మనకు విలువ తెచ్చాడు. ఆ విలువ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వీళ్ళు విశ్వాసులండి అంటారు, వీళ్ళు సేవకులండి అంటారు, వీళ్ళు దేవుని బిడ్డలని అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మొదట దేవుడే ఉంటాడు. మొదట ప్రభు ఉంటాడు, తర్వాత మనం. కాబట్టి అలాంటి ఘనత ప్రభు మనకి ఇచ్చి మనల్ని ఎంతవరకు బలపడుతూ వచ్చాడు. అయితే బైబిల్లో యోబు గారు అంటారు, యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట యోబు గారు అంటారు. అతడు
అతడు గోక్కుంటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా యోగు భార్య వచ్చి, నీవు ఇకను కూడా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మని యోగు గారి భార్య యోగు గారికి సలహా ఇస్తా ఉంది. మంచి సలహా కదమ్మా, ఏమండి? మంచి సలహా కదా. ఏ భార్య కూడా ఇలాంటి మాట అనదు. ఏ భార్య కూడా ఇలాంటి మాట అనదు. ఎవరైనా మన పుట్టింటి వారు కానీ అత్తింటి వారు కానీ ఏమన్నా చిన్న మాట నీ భర్తనంటే ఎంత బాధ కలిగేదో, నీకు ఎంత బాధ కలిగేదో, అంత బాధ కలుగు. కాబట్టి దేని బిడ్డలారా, ఇక్కడ యోగు గారు బూడిదలో కూర్చున్నారు, నీచమైన బూడిదలో కూర్చున్నారు, పనికిరాని బూడిదలో కూర్చున్నారు. కూర్చొని పెంకులు తీసుకొని తన శరీరాన్ని కొరుకుంటా ఉన్నాడు. ఆ కురుపులు దురద పెట్టే కురుపులు. ఏం చేస్తాయమ్మా కురుపులు? కొన్ని కురుపులు దురద చేస్తూ ఉంటాయి. కొన్ని కురుపులు ఇక చూడండి, ఆ దురదకు తట్టుకోలేక ఆ కురుపుల మీదే మనం కోరుకేసుకుంటూ ఉంటాం. ఏమవుతప్పుడు రక్తాలు కారుతూ ఉంటాయి, రక్తాలు కారుతూ ఉంటాయి. అయితే యోగు గారు ఒంటి మీద ఉన్నటువంటి నడినెత్తు మొదలుకొని సిరుపాదం వరకు బాధగల కురుపులను రాయబడింది. అక్కడ సాతాను ఏం చేసిందమ్మా? నడినెత్తు మొదలుకొని సిరుపాదం వరకు బాధగల కురుపులు, బాధగల కురుపులు. ఏమండి? సాతాను యోగు కూర్చున్నట్టు. కాబట్టి అటువంటి బాధగల కురుపులతో యోగు గారు బాధపడిపోతున్నాడు. చెప్పసత్యము కానటువంటి బాధపడుతున్నాడు. ఏమండి? ఎవరు దానిని వివరించలేనటువంటి బాధపడతా ఉన్నాడు. అయితే అంత బాధలో కూడా యోగును ఓదార్చువారు లేరు, యోగును ఓదార్చువారు లేరు, యోగు కొరకు సానుభూతి చెప్పేవారు లేరు. ఎవరుతారమ్మా? మనకి ఏదైనా బాధ వస్తే మా బాధ వచ్చినట్టే కానీ, ఎవరికైనా శ్రమ వస్తే మా బాధ వచ్చినట్టే కానీ, ఏమండి మా బాధ వచ్చినట్టే కానీ అయ్యో పాపం అంటారా? అయ్యో పాపం అంటారా? ఏమండి? ఎవరు కూడా ఎన్ని పరిస్థితుల్లో వచ్చినా అందరూ ఒకవేళ పైకన్నా లోపల మా బాధ జరిగింది, ఏమండి మా బాధ జరిగింది అంటారనరా? మరి మీరు అంటారంటారు కానీ మా ఇంట్లో మటుకు అంటారు. మా ఇంట్లో ఏమండి మా బాగా అయింది, మా బాగా జరిగింది. ఏమా నిన్న రావడం కూర్చుంది, ఆ విషయాలు ఏం చెప్పుకొని వెళ్ళిపోవాలంటే తన విషయాలు ఏం చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఇక మొదలెత్తడానికి పైకి అంటుంది మాకు వినపడాలని అలాగే. కానీ లోపల చాలా కుళ్ళి, లోపల చాలా బాగైంది, మా బాగా జరిగింది. ఏమండి? మా బాగా అయింది, మా బాగా జరిగింది అని ఇదిగో ఇలాగైంది, ఇదిగో ఇలాగైంది నీ వాడికి చాలా వరకు ఫోన్లు వెళ్ళిపోయాడు. వెళ్ళే నాకు పోయినట్టు నేనేం తప్పు చేస్తే, నేరం చేస్తే నేను భయపడాను. కాబట్టి దేని బిడ్డలారా, యోగు భార్య యోగును ఓదార్చలేదు, యోగు భార్య యోగును ఓదార్చలేదు. అందుకే చేస్తే యోగు గురించి రాయబడింది. యోగు పిల్లలను నీరు వైపు తిప్పినట్లుగా రాయబడింది, కానీ భార్య అసలు బైబిల్ రాయబడింది. ఎందుకంటే భార్య సాతాను సాదృశ్యంగా ఉంది, సాతానకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి బూడిదలో కూర్చుని ఆయన బాధపడుతున్న ప్రభువా, ఈ బాధ తగ్గించు, ఈ గాయాలు తగ్గించు, ఈ కురుకులు తగ్గించు, ఈ శ్రమ తగ్గించు,
ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకుంటే ప్రక్కన వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి యోగు భార్య. కానీ ప్రార్థన లేదా భార్య. బైబిల్లో రాయబడను యోగు భార్య ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడను. కానీ ఎక్కడ ప్రార్థన చేసినట్టు కానీ ఏమండి మందిరే కలుపుకున్నట్టు కానీ ఏ మాత్రం కూడా యోగు భార్య గురించి రాయబడలేదు. కాబట్టి సాతానికి స్వాధీనించుకున్న మాటలు మాట్లాడతావు. యోగు ఎందుకు బాధపడతావు? అక్కడ భర్త అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడతాం. యోగో ఏంటమ్మా, యోగో ఇంకా నువ్వు దేవుని వదలవా, ఇంకా నీవు భక్తిని వదలవా, ఇంకా యథార్థతను వదలవా, ఇంకా యథార్థతను వదలవా, వదిలేయి దేవుని దూషించి చచ్చిపో, నీ సమ్మతి చేస్తానని యోగు భార్య మాట్లాడు. కాబట్టి ఏం పెట్టారా, యోగు గారు మాటలో తేలిపోలేదు, ప్రవర్తనలో తేలిపోలేదు, నడవడికలో తేలిపోలేదు. ఇంకో మాట అంటాడు యోగు గ్రంథంలో 42 యోగు గారు ఇంకో మాట అంటాడు. 42 యోగు గారు ఇంకో మాట అంటాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోగుతో ఉత్తరం ఇచ్చింది. పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకుని, అమ్మా అది కాదురా, కావున నన్ను నేను అసహించుకొని ఊర్లోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 42 అధ్యాయములకు యోగు గారు వచ్చినప్పుడు ఈ 42 అధ్యాయంలో దేవుడు యోగుతో మాట్లాడుతున్నాడు. యోగు నువ్వు ధైర్యం తెచ్చుకోని అని కొన్ని ప్రశ్నలు వేస్తాను. భూమి పుట్టినప్పుడు నీవు ఎక్కడున్నావు? ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవుని దూతలు గానపతి గానం చేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? చూసారా దేని బిడ్డారా? దేవుడు భూమికి పునాది వేశాడు. ఈ భూమి దేని మీద నిలబడింది? దేవుడు వేసిన పునాది మీద నిలబడింది. ఏమండి? దేవుడు వేసిన పునాది మీద నిలబడింది. కాబట్టి దేవుడు వేసిన పునాది ఎవరు పాడు చేయలేని పునాది, ఎప్పుడు కూలిపోయిన పునాది. ఈ పునాది మీద ఈ భూమి ఉంది. ఈ పునాది మీద ఈ భూమి. అంతేగాని మీరు దేని మీద ఉందనుకోకండి. ఎవరో నేను భూమికి పునాది వేసినప్పుడు మీరు ఎక్కడున్నావు? పునాది వేసినప్పుడు దేవుని దూతలు గానపతి గానాలు చేస్తూ పాటలు పాడినప్పుడు నేను ఉంటే చెప్పు, పౌరుషం తెచ్చుకో అని యోగుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని మాటలకు యోగు గారు ఏమంటున్నాడంటే నాయన ప్రభువా, నేను బూడిదలోను కూర్చుని పశ్చాత్తాపడుచున్నాను. నేను బూడిదలోను కూర్చుని పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి దేని బిడ్డరా, బూడిదలో ఆయన ధూళిలో కూర్చుని పశ్చాత్తాపడుతున్నాడు. ఒకవేళ నేనేమన్నా కాని మాటలు అంటే నన్ను క్షమించు. ఒకవేళ నా బాధల నుండి నేనేమనంటే నన్ను క్షమించు అని దేవుని దగ్గర యోగు గారు తన పశ్చాత్తాపాన్ని చెప్తా ఉన్నాడు. దేని బిడ్డరా, పశ్చాత్తాపం మించినటువంటి మరొక మాట భూమి మీద లేదు. చేసిన పాపాలకు పశ్చాత్తాపడివాడు ధన్యుడు. మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపడివాడు ధన్యుడు. ఏమండి? యేసు క్రీస్తునకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ మాటలకు పశ్చాత్తాపడివాడు ధన్యుడు. కాబట్టి దేని బిడ్డరా, ఎప్పుడు కూడా మనము పశ్చాత్తాపము అనేటువంటి స్వభావం కలిగి ఉండాలి.
పశ్చాత్తాపము అనేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నేను నాకేటి, నేనేటి, నేను ఎందుకన్నా నా మాట, నేను ఎందుకన్నా నా మాట అంటే దానికి ఉపేటి అని ఎప్పుడు కూడా ఏ మాటలో మనకు రాకూడదు. కాబట్టి దేవుని బిడ్డలా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనని, పశ్చాత్తాపడుతున్నానని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యోబంతటి మహాభక్తుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దావీదంతా మహాభక్తుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దావీదంతా మహాభక్తుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. పేతురు లాంటి గొప్ప భక్తుడే, గొప్ప ప్రార్థనాపరుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నీవు నేను ఎంతమ్మా, మనం దూళ్ళంటి వారం, మనం గుడిలాంటి వారం. కాబట్టి ప్రతి దినము దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడితే దేవుని రాజ్యమునకు వారసులే ఉంటామని వాక్యం ముందు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండము 18:27 ఆదికాండము 18:27 అబ్రహాము కనపడుతున్నాడు. ఆదికాండము 27:18 అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అబ్రహాము అనే మాట. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు రమ్మన్నాడు బయటికి. దేవుడు రమ్మన్నాడు బయటికి కాదు, పిలిచాడు. కాబట్టి అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాముకు దేవునికి 100 సంవత్సరాల పరిచయం ఉంది, స్నేహం ఉంది. ఏమండి, అంతగా దేవుడు అబ్రహామును ప్రేమించాడు. ఆదికాండం 12 అబ్రహామును పిలిచినప్పుడు ఏమేమి విడిచిపెట్టమన్నాడు? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ కళ్ళె వారందరినీ విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వచ్చేయి అన్నాడు. ఎందుకు తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు? దేవునికైనా స్వార్థం ఉందా? దేవునికైనా అసూయ ఉందా? ఏమండి, తండ్రి తెరకు బొమ్మలను చేసే వ్యక్తి. తండ్రి అబ్రహాము అవన్నీ విడిచి అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఉన్నపాటున తన తండ్రిని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, తన ఇరుగురు వారిని విడిచిపెట్టి దేవుడు చూపించే స్థలానికి వచ్చేసాడు. కాబట్టి దేవుడు చూపించే స్థలానికి వచ్చిన తర్వాత అబ్రహామును ఇంకా బహుగా దీవించాడు. దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశ్రయించాడు. 300 మంది పరివారం అంటే మాట్లాడమా? ఎప్పుడైనా ఒక్కోసారి నేను ఈ మాట ధ్యానిస్తూ ఉంటాను. అబ్రహాము పరివారం 300 మంది. ఎంతమందమ్మా? 300 మందికి ఎలియాజరు నాయకుడు. 300 మందికి 300 మంది భార్యలు. ఎంతమంది అయ్యారు? 600 అయ్యారు. కనీసం ఇంటికి పిల్లలు చూసుకోండి, కనీసం ఇంటి చూసుకోండి. ఎంతమంది? 1200 మంది. 600 మంది 12 ఎంత? 1800 మంది అబ్రహాము దగ్గర పనివారు. ఎంత గొప్పవాడమ్మా అబ్రహాము! ఎవరు అంత పనివారు ఈ భూలోకంలో లేరండి. అంత పనివారు, అంత ఆస్తి గలవారు భూలోకంలో ఎవరు కూడా లేరు, అబ్రహాము తప్ప. కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదం విడలారా. దేవుని మాట వింటే ఆశీర్వాదం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవెన ప్రభు నీకు ఇస్తాడు. ఎవరి మాట వినాలి? ఎస్, దేవుని మాట వినాలి. మనుషుల మాట నీకు ఆశీర్వాదం కలగదు. దేవుని మాట విను, ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు. నీ 2 చేతుల్లో తిప్పుతాడు. నీ కుటుంబాన్ని దేవుని ఆశీర్వాదంతో నింపుతాడు. తోలతూగుతూ ఉంటుంది నీ కుటుంబం. ఎప్పుడంటే దేవుడి మాట విన్నప్పుడు, దేవుడి మాట ఆలకించినప్పుడు. అంచేత ఇక్కడ అబ్రహామును 12 అధ్యాయం పిలిచాడు. 18 అధ్యాయంకి వచ్చేటప్పటికి
దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అంటే 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి లోతు అబ్రహాము విడిపోయారు. లోతు అబ్రహాము విడిపోయారు. ఎందుకు విడిపోయారు? అబ్రహాము పని వారికి లోతు పని వారికి పడతలేదు. అబ్రహాము పని వారికి లోతు పని వారికి పడతలేదు. గొడవ వచ్చేస్తుంది. ఏమండి, సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ మాటలు అబ్రహాముకి తెలిసినాయి. అబ్రహాము తెలిసి తమ్ముని కాకేశాడు. లోతు నీకు నాకు వైరం కుదరదు. ఇదిగో ఈ భూమి నీళ్ళతో ఉంది. నీవు తూర్పుకి వెళ్తే నేను పడవకి వెళ్తాను. నీవు పడవకి వెళ్తే నేను తూర్పుకి వస్తాను. నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వస్తాను. నీవు దక్షిణానికి వెళ్తే ఉత్తరానికి వస్తాను. ఏది కావాలో నీవే కోరుకో అని లోతును అబ్రహాం అడిగినప్పుడు లోతు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి భూమంతటిని చూశాడట. భూమంతటిని చూశాడట. చూసేటప్పటికి సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చగాను ఏదెన్ తోటవలే కనపడ్డాయట. సొదొమ గొమొర్రా పట్టణాలు లోతుకి ఎలా కనపడ్డాయి? పచ్చగాను ఏదెన్ తోటవలే కనపడ్డాయట. నేను బిడ్డారా, కాబట్టి లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎన్నుకుని తను తన పరివారు తన మందలన్నీ కూడా ఆ సొదొమ గొమొర్రా వెళ్ళిపోయి అక్కడ లోతు దేవుని మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, విశ్వాసాన్ని మర్చిపోయాడు, దేవుని పేరే ఎత్తుతలేదు. ఎక్కడ కూర్చుందట? ఆ 19వ అధ్యాయం మొదటి వచనం చూస్తే సాయంకాలం ముందు సొదొమ దర్శించినప్పుడు లోతు సొదొమ ఎక్కడ కూర్చున్నామా? సొదొమ గమని దేవుని మందిరంలో కూర్చోవలసిన వాడు, దేవుని మందిరంలో కూర్చోవలసిన వాడు, దేవుని ప్రార్థనలో ఉండవలసిన వాడు, దేవుని నీడలో ఉండవలసిన వాడు సొదొమ గమనిలో కూర్చొని పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? వెళ్ళాలా? ఆదివారం ఆరాధన కానీ ఏమండి మనం మన మన తోటి వారితో మాట్లాడడం న్యాయమా? ఆదివారం ప్రార్థన కానీ మన సొంత కార్యాలు చూసుకుంటాం న్యాయమా? న్యాయమా? చెప్పండమ్మా. న్యాయం కాదు. కాబట్టి నీ పనులు చేసుకోవడానికి దేవుడు 6 రోజులు ఇచ్చాడు నీకు. నీ పనులు చేసుకోమని దేవుడు నీకు ఎన్ని రోజులు ఇచ్చాడు? 6 రోజులు ఇచ్చాడు. ఒక్కరోజు దేవుంది, ఒక్కరోజు దేవుంది. ఆ ఒక్కరోజు కూడా మనం దాన్ని ఉపయోగించేసుకుని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా లోతు వలె బయట వారితో సంభాషిస్తున్నాము, బయట వారితో మాట్లాడుతున్నాము, బయట వారితో నడుస్తూ ఉన్నాము. ఇది న్యాయమైన పద్ధతి కాదు, న్యాయమైన పద్ధతి కాదు. కాబట్టి దేని బిడ్డారా, దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వాలి. అబ్రహాం అలాగే దేవునికి ఇచ్చాడు. దేవుని దినాన్ని అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. కాబట్టి అబ్రహామును దేవుడు దీవించాడు, తన కొడుకును దీవించాడు, తన కొడుకుకి 2 కొడుకులు, వారిని దీవించాడు దేవుడు. ఎవరిని విడిచిపెట్టలేదు. వెళ్ళారా, ప్రేమతో చెప్తున్నాను, నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీ బిడ్డలు తదనంతరం దీవించబడతారు, తదనంతరం ఆశ్రయించబడతారు, తదనంతరం వృద్ధిలోకి వస్తారు. దేవుడు నీ బిడ్డను విడివడు, నీ కుటుంబాన్ని విడివడు, నీ స్వజనమును విడివడు. నిన్ను బట్టి సమస్తము దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అడుగుతాడు, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేయబోతున్నాను, అందులో ఎవరైనా ఉన్నారేమో చూడన్నాడు. అబ్రహాముకు దేవుడికి కొంత సంభాషణ జరుగుతుంది ఇక్కడ. ప్రభువా, 100 మంది ఉంటే రక్షిస్తావా? 100 మంది ఉంటే రక్షిస్తావా అన్నాడు. 100 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. దేవుడు తెలియదా? 100 మంది కూడా లేదు అక్కడ. మళ్ళీ కొంత దూరం వెళ్ళి
మళ్ళీ అనుకొచ్చాడు. ప్రభు ఇంకొక మాట అంటాడు ఏమనుకుంటే అని. చెప్పు అబ్రహాం అన్నాడు. ప్రభు 50 మంది ఉంటే రక్షిస్తావా? 50 మందిని రక్షిస్తానన్నాడు. మళ్ళీ అబ్రహాం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. ప్రభు ఇంకొక మాట అడుగుతాను, మీరు కోపడకండి, మీరు నీ కోపం నా మీద చూపించుకునైనా 25 మంది ఉంటే ఆ పట్టణాలు కాపాడతావా? 25 మంది ఉంటే ఆ పట్టణాలు కాపాడతావా? అబ్రహాము 25 మంది ఉన్నా కాపాడుతాను. ఇప్పుడు 4వసారి అంటున్నాడు, ప్రభు ఇదిగో ధూళియు బూడిదనైన నేను నీతో మాట్లాడ తెగిస్తున్నాను. బూడిదయు ధూళినైన నేను నీతో మాట్లాడ తెగించున్నాను. అబ్రహాము ఎంతగా తగ్గించుకున్నాడు బిడ్డలారా. అబ్రహాము ఎంతగా తగ్గించుకుని ఎవరిని తగ్గించుకుని మరి దేవుని దగ్గర నడిచాడు. అబ్రహాము చరిత్ర చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. ఒక ఇద్దరు రాజులు దెబ్బలాడుకుంటా ఉన్నారు. వారు దెబ్బలాడుకునే ముందు వారు ఏమైనా వాగ్దానం చేశారంటే, మా ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాడు చచ్చిపోవాలి, పక్కకూడదు అనే వాగ్దానం చేసుకున్నారు. కత్తులు పెట్టి దెబ్బడేసుకుంటున్నారు, కత్తులు పెట్టి పెట్టి కొట్టేసుకుంటున్నారు, తెగ బాధేసుకుంటున్నారు. భూమి బద్దలైపోయిన విధంగా కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. చివరికి ఒక ఆయన పడిపోయాడు. ఆయన చేతిలో ఉన్న కత్తి పడిపోయింది. వెంటనే భటులు వచ్చి ఆ పడిపోయిన రాజుని పట్టుకున్నారు. పట్టుకుని ఆ గెలిచిన రాజు ఎవరికి తీసుకెళ్తున్నారు. చెప్పండి, గెలిచిన రాజు ఏం చేయాలి? ఇతను చంపాలి. వాళ్ళు ముందు ఏమనుకున్నారు? ఎవరు ఓడిపోతే గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని చంపేయాలి. కాబట్టి ఇతను ఓడిపోయాడు. కాబట్టి సైనికులు వచ్చి ఇతను పట్టుకుని గెలిచిన వాడిని తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ ఓడిపోయిన వాడు ఆ రాజు దగ్గరకు వెళ్ళి మోకరించి ఆ గెలిచిన వారి పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించండి, నా భార్య పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు. మీరు నన్ను చంపేస్తే నా భార్య పిల్లలు ఏమైపోతారు? నా భార్య పిల్లలు ఎలా ఉంటారు? మీరు నన్ను చంపేస్తే వారి జీవిత విధానం ఏంటి అని నాయన ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ చిత్తమైతే నన్ను ప్రాణంతో వదిలేండి అని ఆ రాజు తగ్గించుకుని అబ్రహాము వలె యోగు వలె తగ్గించుకుని ఆ రాజు దగ్గర కన్నీరు కార్చి ఏడ్చాడట. అప్పుడు గెలిచిన రాజు నేను ఏమి చేయను, మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళి మీ భార్య బిడ్డలను స్తుతించు అని ఆ రాజు చెప్పాడట. కాబట్టి అతను సంతోషంగా ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్య బిడ్డలకు చెప్పి భార్య బిడ్డలు కన్నీరు కార్చి ఏడ్చి ఆ రాజును చాలా కనపరిచారట వారి మనసులో. కాబట్టి దేవుని బిడ్డలారా, నీచులు అయిన మనము, ధూళి లాంటి మనము ఏమండి ఎప్పుడో సాతాను చేతిలో ఓడిపోయాం. సాతాను క్రియలకు ఓడిపోయాం. ఎప్పటికీ ఓడిపోతా ఉన్నాం. ఏం ఓడిపోలేదా? శ్రమ దినాలు ఈరోజు 3. ఏమండి ఈరోజు 3 ఇంటి తోట నుంచి బిడ్డలు నడిచి వస్తున్నారు. పాపం దప్పల నుంచి బిడ్డలు నడిచి వస్తున్నారు. కుటుంబ ఎక్కడి నుంచో ఒంటరి కంచి నడిచి వస్తుంది. మిగిలిన వారు ఏమైపోయారు? సాతాను చేతిలో పడి
సాతాను చేతిలో పడి ప్రతి కార్యంలో కూడా మనం ఓడిపోతున్నాం, కానీ మనం గెలవలేకపోతున్నాం. ఓడిపోతున్నాం కానీ గెలవలేకపోతున్నాం. రేపు పిల్లలు 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటాం. ఈవేళ ఎలాగైనా సరే 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటాం. గంట ప్రార్థన చేసేటప్పటికి బలికి వస్తుంది, నోరు లాగుద్ది, పెదలు లాగుతాయి. ఏసునామమున ఆమేన్. గంట ప్రార్థనకి మనం సాతానికి లోబడి ఓడిపోతా ఉన్నాం. ఇలాగా మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే సాతాను చేతిలో ఓడిపోతున్నాం, కానీ మనం ఏమీ గెలవలేదు. కాబట్టి ఓడిపోయిన మనలను రక్షించు నాకి రాజుగా ఈ లోకానికి వచ్చి సాతానును జయించి, సాతానును ఓడించి, సాతాను బలాన్ని చిరగదొక్కి మనకు జయించారు. స్తోత్రం చెప్పండి. మనకు ప్రభు జయించారు. కాబట్టి జయించిన ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుళ్ళ ముందు సాగిపోదామని మనం చేస్తా ఉన్నాను. మోకరించండి. 10 నిమిషాల టైం ఉంది. ఇద్దరు ప్రార్థన చేయాలి.